హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ఏంటి అంటే మనకి ప్రతి ఎగ్జామ్లో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్ లేకుండా చాలా వరకు ఎగ్జామ్స్ ఉండవు. సో సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. దాని తర్వాత మనకి డిపిఎస్పి స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఒక్కొక్క ఆర్టికల్ని ఏంటి అని డీటెయిల్డ్గా కంపల్సరీ చదవాల్సిందే. బట్ లాస్ట్ మినిట్లో మనకి అసలు ఏ ఆర్టికల్లో ఏముందో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డీటెయిల్డ్గా నేను ఒక్కొక్క ఆర్టికల్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఇది జస్ట్ ఏంటి అంటే ఓవరాల్గా ఏ ఆర్టికల్లో ఏముంది అని. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పక్క ఆర్టికల్స్కి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఈ పీడిఎఫ్లో నేను ఏం చేస్తానంటే ప్రతి ఆర్టికల్ని చాలా షార్ట్గా చేశాను అండ్ చిన్నగా ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ ఈ ఈ పీడిఎఫ్ని లైక్ ఎగ్జామ్ రేపు ఉంది అంటే ఈరోజు ఒకసారి చూసేసుకొని వెళ్ళిపోతే మనకి ఆర్టికల్స్లో ఉన్న సబ్ క్లాసెస్ కొంత కన్ఫ్యూజ్ అయినా కానీ ఫస్ట్ యాక్చువల్గా దానికి రిలేటెడ్ ఏ ఆర్టికల్ అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 12 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 12కి ముందు యూనియన్, సిటిజన్షిప్, దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ మాత్రం ఆర్టికల్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆర్టికల్ 12 ఏంటి అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, సో స్టేట్ అంటే మనకి స్టేట్ కంటూ స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఏ బాడీస్, ఏ ఆఫీసెస్ స్టేట్ కిందకి వస్తాయి అన్నది మనం డీటెయిల్గా చదువుకోవాలి. బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ చిన్నగా బ్రీఫ్ ఇచ్చుకుంటూ వెళ్తాను అన్నిటి గురించి. సో ఆర్టికల్ 12 అనగానే మనకి డెఫినేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, ఇదే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ మనకి డిపిఎస్పిలో కూడా సేమ్ ఉంటుంది, బట్ విత్ డిఫరెంట్ ఆర్టికల్. ఓకే, అది డిపిఎస్పి వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఆర్టికల్ 13, లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నల్ అండ్ వాయిడ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ లాస్ అనేవి మనకి పార్లమెంట్ చేసే ఆ లాస్ ఏవైతే ఉంటాయో ఆ చేసిన లాస్ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసేటట్టయితే ఆ లా అనేది నల్ అండ్ వాయిడ్ చేయబడుద్ది అని ఆర్టికల్ 13 అనేది చెప్తారు. ఓకే, అండ్ ఆర్టికల్ 13 ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే మనకు ఆర్టికల్ 13 ద్వారానే మనం జ్యుడిషియల్ రివ్యూని ఇంటర్ప్రిట్ చేయడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ 14 అనేది 14, 15లో చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 14, 15, 16 అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. ఎందుకనంటే అన్నీ రిలేటెడ్ టు అన్టచబిలిటీ ఆర్టికల్సే అన్నీ రిలేటెడ్ టు ఈక్వాలిటీ ఆర్టికల్సే కాబట్టి, రైట్ టు ఈక్వాలిటీ కేటగిరీ కిందకే వస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. సో ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ 14th ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. 15th ది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. 16th ఇది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా ఏంటి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఏంటి సపరేట్గా తెలియాలి. విత్ ఎగ్జాంపుల్ అండ్ విత్ ప్రాక్టికల్ అప్రోచ్ ఆల్సో మనకు తెలియాలి ఆర్టికల్ 14 అంటే ఏంటో. ఓకే, 14 అయిపోయాక 15, 16 చాలా వరకు మనకి ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ 15 అని మనం పెట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ డిస్క్రిమినేషన్కి రిలేటెడ్ 16 అనే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ 15 అంటే డిస్క్రిమినేషన్ అని గుర్తుపెట్టుకోండి, 16 అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సబ్ క్లాసెస్ మళ్ళీ తర్వాత చదువుకుందాం, బట్ క్విక్ రివిజన్ అప్పుడు మాత్రం 15 అంటే డిస్క్రిమినేషన్, 16 అంటే ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ 17thలో అన్టచబిలిటీ గురించి ఉంటుంది. మీరు అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని మొత్తం రాయకపోయినా 17 అంటే అన్టచబిలిటీ అని ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకున్నా చాలు. నెక్స్ట్ 18th వన్ టైటిల్స్. ఓకే, 19లో మనకి సబ్ క్లాసెస్ ఉంటాయి ఏ నుంచి జీ వరకు. సో ఇవి ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏ సబ్ క్లాస్ కిందికి వస్తుందో తెలియాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది. ఓకే, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఈ సబ్ క్లాసెస్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ ఏంటి, 19 క్లాస్ 1 క్లాస్ బి ఏంటి. ఓకే, సో ఇవన్నీ 19 క్లాస్ 1 క్లాస్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఈ విధంగా వస్తాయి. అండ్ ఆర్టికల్ 19కున్న ఏమంటారు రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆర్టికల్ 19 క్లాస్ 2లో ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆర్టికల్ 20, 21, 22 అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. యూజువల్గా మోస్ట్లీ మనం ఆస్పిరెంట్స్ని 20 and 22 మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం.
సో 20 అనేది మోస్ట్లీ నీకు కన్విక్షన్ ఇన్ కేస్ ఆఫ్ అఫెన్సెస్. నెక్స్ట్ 22 అనేది అరెస్ట్ అండ్ డిటెన్షన్కి రిలేటెడ్ అన్నమాట. ఓకే, సో ఈ 20లో మనకి సబ్ క్లాసెస్ గురించి ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. 1, 2 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3. సో బేసిక్లీ ఇక్కడ ఏంటి అంటే ప్రొటెక్షన్ అగేన్స్ట్ రెట్రోస్పెక్టివ్ క్రిమినల్ లెజిస్లేషన్స్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ డబుల్ జెపార్డీ, ప్రొటెక్షన్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. వీటికి మీనింగ్స్ ఏంటో చిన్నగా చెప్పేస్తా. ఏంటి అంటే ప్రొటెక్షన్ అగేన్స్ట్ రెట్రోస్పెక్టివ్ క్రిమినల్ లెజిస్లేషన్స్ అంటే ఎప్పుడైనా సరే మనం ఏమైనా లాస్ రెట్రోస్పెక్టివ్గా అంటే ముందు డేట్ నుంచి వర్తిస్తాయి అన్నప్పుడు అది ఏమంటారు, క్రిమినల్ లాస్లో అవి మనకి అంటే మన శిక్షను తగ్గించేటట్టు ఉంటే మనకు వర్తిస్తాయి, కానీ పెంచేటట్టు ఉంటే వర్తించవు అన్నమాట. దట్ కమ్స్ అండర్ దిస్ వన్. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ డబుల్ జెపార్డీ అంటే ఒకే శిక్షకి 2 సార్లు చేసిన తప్పుకి 2 సార్లు మనకి శిక్షణ ఇవ్వద్దు అన్నమాట. ఐ మీన్ కాంపిటెంట్ కోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఒకే తప్పుకి 2 సార్లు శిక్ష ఇవ్వడానికి లేదు. అందుకే ప్రొటెక్షన్ అగేన్స్ట్ డబుల్ జెపార్డీ. 20 clause 3 అంటే లైక్ నువ్వు చేసిన తప్పుకి నీకు నువ్వే ఎవిడెన్స్ చెప్పడం అని కానీ నువ్వు తప్పు చేసినావని ఒప్పుకోమని చెప్పేది లేదన్నమాట. ఓకే, సో దట్స్ కమ్స్ అండర్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నెక్స్ట్ ఆర్టికల్ 21 ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా చాలా డీటెయిల్డ్గా, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఒకసారి చూసుకోండి అది. అండ్ ఆర్టికల్ 21కి రిలేటెడ్ కేసు పుట్టస్వామి కేసు. ఓకే, నెక్స్ట్ 21A మనకి ఒకప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది డిపిఎస్పిలో ఉంది, ఇప్పుడు కూడా డిపిఎస్పిలో ఉంది, బట్ ఇప్పుడు అది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకి ఐ థింక్ సమ్ క్లాస్ 8th వరకు అనుకుంటా కంపల్సరీ ఎడ్యుకేషన్ కావాలి అన్నది 21Aలో ఉంది. ఓకే, నెక్స్ట్ 22లో ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో ఇక్కడే మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ వస్తుంది, ఇక్కడే మనకి అరెస్ట్ చేసే ప్రొసీజర్ ఏంటి అన్నది కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. 24th ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. 23, 24లో కూడా కన్ఫ్యూజ్ అవుతాం. 23 ఈజ్ రిలేటెడ్ టు ట్రాఫికింగ్ అండ్ 24 ఈజ్ రిలేటెడ్ టు చైల్డ్ లేబర్. ఓకే, అది నెక్స్ట్ 25, 26, 27, 28 ఆల్ ఆర్ రిలేటెడ్ టు రిలీజియన్. సో ఇవి ఒక్కసారి కరెక్ట్గా చూసుకోవాలి. 25 అనేది ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. 26th ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే రిలీజియస్ డినామినేషన్స్ మెయింటైన్ చేయడం, వాటి గురించి వస్తుంది. 27 ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అ రిలీజియన్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కమ్స్ అండర్ 28. ఓకే, నెక్స్ట్ 29th ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. 30 రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో 30 ఈజ్ స్పెషల్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. 29 ఈజ్ రిలేటెడ్ టు వాళ్ళ కల్చర్, వాళ్ళ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకునే అధికారాలు మైనారిటీస్కి రిలేటెడ్ అవి 29లో ఉన్నాయి. నెక్స్ట్ 31 రిలేటెడ్ టు అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ బై ది స్టేట్ అండ్ కంపెన్సేషన్ టు ది ప్రైవేట్ ప్రాపర్టీ. సో బేసిక్గా మనకి ఇప్పుడు ప్రాపర్టీ అనేది రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, దాన్ని తీసేస్తారు. ఓకే, సో ప్రాపర్టీకి రిలేటెడ్ మనకు ట్వైస్ వస్తుంది, ఒకటి 31లో వస్తుంది, ఇంకోటి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ కూడా వస్తుంది, దాన్ని కూడా తీసేస్తారు. అదేది అంటే రైట్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్టికల్ 19 clause 1 clause F తీసేసి ఇప్పుడు దాన్ని ఫండమెంటల్ రైట్ కాకుండా లీగల్ రైట్గా చేర్చారన్నమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి 32 అనేది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు పైన ఏ రైట్స్ వైలేట్ అయినా కానీ మనము ఆ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయమని అడిగేది ఈ రైట్ ద్వారానే. కోర్టులో డైరెక్ట్ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు, హైకోర్టుకైనా వెళ్ళొచ్చు, బట్ సుప్రీంకోర్టుకి వన్ కెన్ గో డైరెక్ట్లీ ఫర్ ది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. దీన్నే మన అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అన్నారు. నెక్స్ట్ 33, 34, 35 33, 34 రిలేటెడ్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, మార్షల్ లా అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అంతే, ఇవి ఫండమెంటల్ రైట్స్. ఒక్కసారి ఈ షార్ట్ నోట్స్ మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా రివిజన్ చేసుకొని వెళ్తే ఎట్లీస్ట్ సమ్ కన్ఫ్యూజన్ వెళ్ళిపోద్ది అండ్ చాలా వరకు మనం గుర్తుండే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.